జీవితమే. కానీ పోలిక మాత్రం ఎవరిది? సృష్టికర్త అయిన దేవాతి దేవుడిది. కానీ పతనం మాత్రం ఎవరిది? అపవాది అయిన సాతాను ద్వారా. ఇలాగ ఈ సృష్టి అంతా పతనం అయిపోయినప్పుడు 2000 సంవత్సరాల క్రితం మరలా భూమి మీద నరవతారిగా, ఎందుకంటే నాలో ఏముంది? నాలో ఆయన జీవం ఉన్నది. చెప్పండి కూడా దేవుని మహిమ పరుచుతామండి. నాలో ఆయన జీవం ఉన్నది. నాలో ఆయన జీవం ఉన్నది కాబట్టి ఆయన జీవాధిపతిగా నాలో ఉన్న రక్తమే ఆయనలో ఉన్న రక్తము కనుక, నాలో ఉన్న జీవితమే ఆయనలో ఉన్నది కనుక ఆయన మరలా నరవతారిగా ఈ లోకంలోనికి అరంగేట్రం చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఆయన చేతితో ఎక్కడ ముక్కు ఉండాలో, ఎక్కడ కన్ను ఉండాలో, ఎక్కడ హార్ట్ ఉండాలో, ఎక్కడ లివర్ ఉండాలో, ఎక్కడ కిడ్నీ ఉండాలో ప్రతి దానిని అమర్చి పేర్చి ఈ లోకంలో నన్ను విడిచిపెట్టాడు ఆయన. నా ప్రియ గ్రామమా, నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరుడా, ఆయన నీలో కమ్ముకున్న చీకటిని, నీలో ఉన్న పాప భయాన్ని, నీలో ఉన్న వ్యతను తీసివేయటానికే ఆయన ఈ లోకంలోనికి 2000 సంవత్సరాల క్రితం అరంగేట్రం చేయవలసి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.